జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సమస్య మీద తెలుసుకొని రైతులు పొగాకు రైతుల కోసం అండగా ఉండడం కోసం ఈరోజు పొదిలి వేలం కేంద్రానికి వస్తుంటే కావాలని టీడీపీ నాయకులు మహిళల ముసుగులో వాళ్ళు ఈ ప్రోగ్రాం డైవర్ట్ చేయాలని చెప్పేసి కావాలని చెప్పేసి 4-5 ప్లేసుల్లో మహిళలు పెట్టి అరాచక శక్తుల్లాగా తయారయ్యేసి వాళ్ళు ఎంతకాడికి ప్రోగ్రాం డిస్టర్బ్ చేయాలి, ఈ ప్రోగ్రాం సాఫీగా జరగకూడదని చెప్పేసి కావాలని చెప్పేసి మహిళలతో చెప్పులతో రాళ్ళు తేయడం జరిగింది. అయ్యా మీరు గమనించండి, ఈ కూటమి ప్రజలు కూడా కూటమి నాయకులు కూడా మేమేదో ప్రోగ్రాం చేసుకుంటా ఉంటే మీరు కావాలని నిరసన ఇంకో ప్రదేశంలో చేసుకోవచ్చు కదా. మేము శాంతియుత ర్యాలీలు చేసి శాంతియుత ప్రోగ్రాం చేసుకుంటే రైతుల కోసం, రైతుల సమస్య కోసం, ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి అండగా ఉండడం కోసం మేము వస్తే దాన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం, మీ పబ్లిసిటీ కోసం మహిళలను అడ్డు పెట్టుకొని రాజకీయం చేసడం ఏ విధంగా సభని చెప్పి అడుగుతున్నాను. అదేవిధంగా మాట్లాడితే మహిళలందరికీ జగన్మోహన్ గారికి క్షమాపణ చెప్పాలన్నారు. ఈ రాష్ట్రంలో కానీ దేశ చరిత్రలో కానీ రాజశేఖర్ గారి తర్వాత మహిళల్ని గౌరవించిన నాయకుడు ముఖ్యమంత్రి అంటే వైఎస్ జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ఆసరా కానీ, చేయూత కానీ, అమ్మఒడి కానీ, ఇళ్ల స్థలాలు కానీ, ప్లాట్లు కానీ ప్రతి ఒక్కడు కూడా జగన్మోహన్ గారి టైంలో ప్రతి అభివృద్ధి పథకం కూడా మహిళల పేరే పెట్టాడు. ఈ రాష్ట్రంలో మహిళలకు ఎక్కువ పెద్దపీట వేసి వాళ్ళు డెవలప్ చేయాలని చెప్పి, ఆర్థికంగా డెవలప్ చేయాలని చెప్పి, సామాజికంగా డెవలప్ చేయాలని చెప్పేసి జగన్మోహన్ గారు మహిళలకు ఎక్కువ సపోర్ట్ చేశాడు. ఈ రోజు ర్యాలీలో కూడా వాళ్ళు నిరసన తెలియజేస్తున్నారని తెలిసి కూడా వాళ్ళందరికీ నమస్కారం పెట్టేసి పోయిన ఘన చరిత్ర ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కావాలని చెప్పేసి మహిళల ముసుగులో రాజకీయం చేయాలని చెప్పి అనుకోవడం నిజంగా చాలా బాధాకరం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ మీద వ్యతిరేకత స్టార్ట్ అయింది. ఈ వ్యతిరేకత ఈ ప్రకాశం జిల్లాలోనే ఈ రైతులందరూ తెలియపరిచారు. దాన్ని తట్టుకోలేక దీన్ని డైవర్ట్ చేసుకోవడం కోసం నానా రకాలు పెడుతున్నారు. దయచేసి కూటమి నాయకులకు దయచేసి ఆపండి, ఇటువంటి చర్యలు ఆపండి. ఈ కార్యక్రమంలో కావాలని చెప్పి రాళ్లు దాడి చేయడం వల్ల మా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడ్డారు, తలలు కూడా బయలుపోయినాయి. వాళ్ళు కావాలని చెప్పి ఈ శాంతి పద్ధతులని ఇబ్బంది చేసుకోవడం కోసం, మేము పెట్టిన ప్రోగ్రాం డైవర్ట్ చేసుకోవడం కోసం ముందు వాళ్ళు ఇవన్నీ పెట్టారు. అసలు వాళ్ళే మహిళలు రాకపోతే శాంతియుతంగా ర్యాలీ బాగా చక్కగా జరిగిపోయేది. కావాలని చెప్పి ఏదో గలబా చేయాలని చెప్పేసి ఇంటెన్షన్తో 2-3 రోజుల నుంచి మహిళలను అడ్డుపెట్టుకొని కావాలని ప్రోగ్రాం చేశారు. దయచేసి శాంతి పద్ధతులను విఘాతం కల్పించకూడదు.